ఈ రోజు నేను చెప్పేవన్నీ కూడా ల్యాండ్స్ మీద చెప్తున్నా, భూముల మీదే చెప్తున్నాను. అతి జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ప్రశ్న, రియల్ ఎస్టేట్ రంగంలో సాధారణంగా జరిగే మోసాలు ఏమిటి? రియల్ ఎస్టేట్ లో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోలు కూడా చెప్పా. కస్టమర్లని ఎలా ఆకట్టుకోవాలో ఈ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి మహా దిట్ట వాళ్ళు. ఏదో రకంగా అట్రాక్ట్ చేస్తూ మిమ్మల్ని, మీరు మా దగ్గర కొనుక్కోండి, మీకు మేము బంపర్ ఆఫర్లు ఇస్తాము, మా దగ్గర లోన్ కూడా ఈజీగా వస్తుంది అని చెప్పి రకరకాలైన మోసాలు చేయడంలో ఎక్కువ దిట్టగా ఉంటారు రియల్ ఎస్టేట్ లో. ఎవడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అది ఇండియన్ గవర్నమెంట్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 2016. అది ఏంటంటే ఒక గవర్నమెంట్ బాడీ. అది ఆ గవర్నమెంట్ బాడీలోనే మీరు కనుక ప్రాపర్టీ కొనుక్కుంటే మీకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. బయర్స్ కి రేరాలోనే కొనండి, ఎక్కడ పడితే అక్కడ కొనకండి, గవర్నమెంట్ బాడీస్ లోనే కొనండి. హెచ్ఎండిఏ గవర్నమెంట్ బాడీ, రేరా గవర్నమెంట్ బాడీ. ఇలాంటి గవర్నమెంట్ బాడీస్ లో ప్రాపర్టీ కొనుక్కుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్లియర్ కట్ గా ఇంత ముందు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మొదటి చూసుకోవాల్సింది ఏంటంటే టైటిల్ డీడ్ లోనే మీకు మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి. వాడు ఏం చేస్తాడంటే బయరు సెకండ్ హ్యాండ్ సేల్ డీడ్ చూపిస్తాడు మీకు. సెకండ్ హ్యాండ్ కూడా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ రెవెన్యూ రికార్డ్స్ లో మటుకు అతని పేరే ఉండదు. ఊరికే ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీకు చూపిస్తుంటాడు. మీరు అది గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు డిజిటల్ రీసెర్చ్ చేయండి, డిజిటల్ లోనే చెక్ చేయండి ఆ ప్రాపర్టీ కరెక్టా కాదా, అమ్మేవాడు కరెక్ట్ అయిన వ్యక్తే కాదా. ఏదైనా సరే ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, అకౌంటబిలిటీగా ఉండాలి. ఎక్కడైనా మోసం జరుగుతుందో చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు, మీకు లోన్లు ఇస్తాం, మీరు మాకు చెక్కులు ఇవ్వండి, చెక్కు రూపంలో ఇవ్వండి, మీకు ఈజీగా ఈఎంఐలు క్లియర్ అయిపోతున్నాయని చెప్పి మోసాలు చేస్తారు.